DialTelugu.com అనే వెబ్సైట్లో ఒక న్యూస్ వచ్చింది. దాన్ని నేను యాజ్ చదువుతున్నా. బాలయ్య మజాక ఆయనతో పెట్టుకుంటే ఎవరికైనా ఎత్తడైపోద్ది. ఏపీ హోంమంత్రి అనిత కూడా బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ వెబ్సైట్ రాసింది. మొన్నటి ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి హ్యాట్రిక్ కొట్టారు బాలయ్య. కేబినెట్లో చోటు దక్కకపోయినా నాన్న స్థాపించిన టీడీపీ, బావ చంద్రబాబు ముఖ్యమంత్రి, అల్లుడు లోకేష్ రాష్ట్ర మంత్రి, ఇక తగ్గేదలే అంటున్నాడు. అందుకే ఏకంగా హోంమంత్రిని హెచ్చరించారు. ఇంతకీ గొడవ ఏంటంటే బాలకృష్ణ సన్నిహితుల్ని హోంమంత్రి అనిత అనుచరులు కెలకడం ఈ వివాదం తలెత్తింది. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చి ఇంకా నెల కూడా కాలేదు. కానీ కొందరు ఎమ్మెల్యేలు, టీడీపీ లీడర్లు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య హరితారెడ్డి దానికి ఎక్స్కార్ట్గా రావాలంటూ హడావుడి చేశారు. సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో చివరికి చంద్రబాబు ఆ మంత్రిని హెచ్చరించారు. అలాగే తిరువూరు ఎమ్మెల్యే కొలుగుపూడి శ్రీనివాసరావు మీద కేసు నమోదైంది. ఇప్పుడు హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత మీద హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అనిత అనుచరులు కొందరు బాలకృష్ణకి సన్నిహితంగా ఉండే వ్యక్తులతో గొడవకి దిగడమే ఇందుకు కారణం. దీంతో అనితకి బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు అంటూ ప్రచారం అయితే జరుగుతుంది. అన్నవరంలో 1 అని ఒక పెద్ద హోటల్ ఉంది. ఇది నిత్యం సందర్శకులతో రద్దీగా ఉంటుంది. ఈ మధ్య పాయకరావుపేటకు చెందిన కొందరు టీడీపీ నేతలు ఆ హోటల్కి వెళ్లారు. అక్కడ జనంతో కిక్కిరిసిపోయి ఉన్న టైంలో టీడీపీ నేతలు గంటల కొద్దీ అక్కడే తిష్ట వేశారు. సిబ్బంది అక్కడి నుంచి వెళ్ళిపోవాలని సూచించారు. దీంతో తాము హోంమంత్రి అనిత మనసులో ఉన్న ధీమాతో హోటల్ సిబ్బందితో గొడవపడ్డారు. వారి మీదుగా దాడికి కూడా పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. దాంతో హోటల్ సిబ్బంది అమెరికాలో ఉన్న తమ యజమానికి సమాచారం అందించారు. ఆయన బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు. జరిగిన సంగతి బాలయ్యకి చెప్పడంతో వెంటనే మంత్రి అనితకి ఆయన కాల్ చేశారు. మీ వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోండి, లేకపోతే ఏం చేస్తానో తెలుసా అంటూ వార్నింగ్ ఇచ్చారు బాలయ్య అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ గొడవ సీఎం కార్యాలయం దాకా వెళ్ళినట్టు తెలుస్తుంది. బాలయ్య అనిత మధ్య వార్ మీద చంద్రబాబు నాయుడు ఎట్లా స్పందిస్తారో చూడాలి.